క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా కరెంటు కష్టాలు ఎక్కువగా అవ్వడం, కరెంటు ఎక్కువ తక్కువ రావడంతో గ్రామంలోని పలు ఇళ్లలో ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని, చుట్టూ గ్రామాల కంటే మండల కేంద్రంలో కరెంటు ఎక్కువగా పోతుందని ఈరోజు సిరికొండ సబ్స్టేషన్కు వెళ్లి విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ను వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, యువకులు కలిసి కరెంటు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఈ సమస్యపై ఏఈ చంద్రశేఖర్ స్పందిస్తూ త్వరలోనే కరెంటు సమస్యను పరిష్కరిస్తామని, ఎక్కడైతే కరెంటు తీగలు వేలాడుతున్నాయో వాటిని సరిచేసి కరెంటు పోల్స్ అవసరమైన చోట వేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ జలేందర్, క్యాషియర్ వినోద్, కార్యదర్శి వడ్డెన్న, గౌస్, భాస్కర్ రెడ్డి, ముషీర్, బాబురావు, కనగందుల సతీష్, మారుతి, అజయ్, కిరణ్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు. అది నేను చెప్పిన కదా మేజర్ జరిగింది కాబట్టి ఏఈ గారు ఈ మాకు ఇలాగా సిరికొండ కరెంట్ ఉండట్లేదు, ఆ కరెంట్ లేని విషయంలో మాకు స్పందన రావాలి. ఇంకా సమస్య అసలు ఎక్కడ ఉంది, ఆ సమస్య ఏమైనా ఉంటే నాయకుల దగ్గరికి వెళ్తుందా, ఆఫీసర్ లెవెల్ వెళ్తుందా, అది మేము చూద్దాం. మీరు మాతో చర్చించాలి. అసలు మాకు చర్చకే మీరు రావట్లేదు. అసలు ఎందుకు అసలు సమస్య ఎక్కడ ఉందో మాకు తెలియట్లేదు. మేము మీడియా మిత్రుల సమక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అందరూ మాకు అందుబాటులో ఉంటే రేపు కూడా మేము అందరం కలిసి చర్చించుకున్న తర్వాత సమస్య మీ దగ్గర ఉందా, ఇంకా పై లెవెల్ ఉందా, అది దానిపైన మనం చర్చిద్దాం. అంతేగాని మీరు మాకైతే అర్థం 8 గంటల నుంచి ఇక్కడ ఉన్నాడు. నాకు నేను చిమ్మనపల్లి పోయినట్టున్నాడు. చిమ్మనపల్లికి పోలేదు, మళ్ళీ ఇప్పుడు పోయి ఇంటికి పోయినాడు. ఇప్పుడు ఏ గారికి పొద్దున ఫోన్ చేయడం జరిగింది. ఆయన లిఫ్ట్ చేసి ఒకసారి 2-3 సార్లు చేయలేడు. ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పింది ఏంటంటే నేను చిమ్మనపల్లిలో ఉన్నా, వస్తున్నా అని చెప్పి అన్నాడు. కానీ తర్వాత ఇప్పుడు టైం ఇచ్చిన తర్వాత కూడా రాలేదు. సారే టైం ఇచ్చాడు కదా, సరే మీరు ఎక్కడ బిజీ ఉండొచ్చు, ఏఈ గారు కాబట్టి మీరు మండల లెవెల్లో మీరు ఎక్కడైనా బిజీ ఉండొచ్చు, మాకు సంబంధం. బట్ మాకు ఇచ్చిన టైంలో మీరు అవైలబుల్ ఉన్నారు ప్లీజ్. ఆ టైం కూడా మీరు చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మా సిరికొండ గ్రామంలో సబ్స్టేషన్ ఉంది. ఆ సబ్స్టేషన్లో మా సిరికొండ గ్రామానికి మాత్రమే కరెంటు ఉండట్లేదు. ఈ విషయానికై సార్ తోటి, ఏఈ గారితో అడుగుదామని చెప్పేసి మేము సబ్స్టేషన్ రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది, కానీ ఆయన అందుబాటులో లేడు. ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు. ఈ విషయంలో మేము డీ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి ఏఈ గారు ఈ మాకు ఎలాగా సిరికొండలో కరెంట్ ఉండట్లేదో ఆ కరెంట్ లేని విషయంలో మాకు స్పందన రావాలి. ఉందా సమస్య, అసలు ఎక్కడ ఉంది, ఆ సమస్య ఏమైనా ఉంటే నాయకుల దగ్గరికి వెళ్తుందా, ఆఫీసర్ లెవెల్ వెళ్తుందా, అది మేము చూద్దాం. మీరు మాతో చర్చించాలి. అసలు మాకు చర్చకే మీరు రావట్లేదు. అసలు అసలు సమస్య ఎక్కడ ఉందో మాకు తెలియట్లేదు. ప్లీజ్ సార్, మేము మీడియా మిత్రుల సమక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరందరూ మాకు అందుబాటులో ఉంటే రేపు పొద్దున మేము అందరం కలిసి చర్చించుకున్న తర్వాత సమస్య మీ దగ్గర ఉందా, ఇంకా పై లెవెల్ ఉందా, అది దానిపైన మనం చర్చిద్దాం. అంతేగాని మీరు టైం ఇచ్చేసి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు. మేము సబ్స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం సార్. ఓన్లీ ప్లీజ్ రిక్వెస్ట్. ఇప్పుడు ఏ గారికి ప్రొద్దున ఫోన్ చేయడం జరిగింది. ఆయన లిఫ్ట్ చేసి ఒకసారి 2-3 సార్లు చేయలేడు. ఒకసారి లిఫ్ట్ చేసి చెప్పింది ఏంటంటే నేను చిమ్మనపల్లిలో ఉన్నా, వస్తున్నా అని చెప్పి అన్నాడు. కానీ తర్వాత ఇప్పుడు టైం ఇచ్చిన తర్వాత కూడా రాలేదు. సారే టైం ఇచ్చాడు కదా, సరే మీరు ఎక్కడ బిజీ ఉండొచ్చు, ఏఈ గారు కాబట్టి మీరు మండల లెవెల్లో మీరు ఎక్కడైనా బిజీ ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. బట్ మాకు ఇచ్చిన టైంలో మీరు అవైలబుల్ ఉండాలి ప్లీజ్. ఆ టైం కూడా మీరు చెప్పిన టైం కూడా మిస్గైడ్ చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు గ్రామ ప్రజలు ఎవరు ఫోన్ చేసినా, మా వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది పెద్ద కాంప్లైంట్ ఉంది సిరికొండలో. దీనిపైన కూడా మీరు చర్చకు రావాలా, మీరు ఏదైనా మీ స్పందన రావాలి మాకు. సమ్మర్లోనే లైన్ మెన్స్ కానీ మన అప్పుడున్న అంటే ఏ గారు లేరు, స్పందించలేరు. అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది రిపేర్ జరిగితే సిరికొండకి ఎట్లాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు, కన్ను రెప్ప బాటు కూడా పోదు అని చెప్పారు అప్పుడున్న మన లైన్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లైన్ మెన్ కావచ్చు. మరి ఇప్పుడు అదే సమస్య రిపేర్ చేసినా కూడా అదే సమస్య వస్తుంది. అది నేను చెప్పిన కదా మేజర్ ఇష్యూ ఉండేది. నేను హైయర్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చిన, ఇంకా మీరు ఏదైనా ఇంకా అదర్ వే బై మీన్స్ ఆఫ్ పొలిటికల్ అదర్ వే అంటే సార్ మేము అడుగుతున్న మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యాజ్ అనే అధికారిగా
మీతోటి అయ్యే సమస్య రెక్టిఫై చేసే సమస్య మీరు చేస్తున్నారా? ఆ చేస్తే మాకు వీడీసీ కానీ మా సిరికొండ గ్రామ ప్రజలకు మీరు ఇంటిమేషన్ చేయండి. ఒకటి, ఇన్ కేసు ఒకవేళ మీ వాళ్ళ కాకపోతే మాకు రెఫర్ చేయండి. రెఫర్ చేస్తే మేము ఎమ్మెల్యే ద్వారా కావచ్చు, మినిస్టర్ ద్వారా కావచ్చు, మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనంతా కలిసి ఒక దగ్గర ఒక ప్లాన్ చేసుకుని ఏం చేద్దాం, ఎలా మూవ్ అవుదాం అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఇక్కడ ఉంది అంటే దాన్ని టెక్నికల్గా మాకు చూసేంత అధికారం లేదు. బట్ స్టిల్ నాకు వచ్చిన నాలెడ్జ్ని బట్టి నేను అది తొందరగా నేను గ్రాస్ప్ చేయగలిగాను. ఆలోపు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ ట్రాన్స్ఫార్మరే పోయిందేమో 35 ఏళ్ళది ఉంది, అదే పోయిందేమో ఉద్దేశంతో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఇమ్మీడియట్గా సప్లై పోవడం వచ్చేసిన. చూసేసరికి కరెస్పాండింగ్ టెక్నికల్ వింగ్ ఒకటి ఉంటుంది, మరి మాట్లాడితే ప్రాబ్లం ఏమీ ఉంటుంది. కరెంట్స్ వస్తలేదు, 3 ఫేజ్లు ఉన్నాయండి, అందులో ఒక దాంట్లో కరెంట్ రావట్లేదు అంటే ఇక్కడ నుంచి పోవట్లేదు అని కాదు, దాన్ని బట్టి అది చేసినా డైరెక్ట్ అయిపోయిన వాళ్ళు వచ్చేసింది. కానీ ఆలోపు వీళ్ళు ఆడియోటి చూస్తే ప్రాబ్లం అనిపించిన గాడాల్లో వాళ్ళు చేస్తూ వచ్చారు. ఇది నిన్న అయింది. ఇప్పుడు ఇంకా మేజర్గా ఇలా పొద్దున సప్లై లేదని ఎవరు అక్కడ ఒక బోర్ ఒకటి ఫ్రెషింగ్ చేస్తున్నారని ఉద్దేశం ట్రాన్స్ఫార్మర్ బంద్ చేపించారు. అది కాక ఒకటి అంటే ఈ రోజు ఇన్నర్ సమస్య కాదు, ఇది గత కొన్ని రోజుల కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది సమస్య. మనలో అయితే లేదు, మన దగ్గర ఎందుకు అవుతుంది? పక్క విలేజ్లో కరెంటు పోతలేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది? నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఓవర్ రోడ్ బైపాస్ రోడ్ నేను చెప్పే రాష్ట్రం మించి ఓవర్ రోడ్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది మీకు కూడా తెలుసు. కొన్ని విలేజ్లకు మన ఫీడర్ నుంచి వెళ్తుంది, అందులో లోడ్ కావడం వల్ల ప్రతిసారి వేయడం అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే వేయడం కాకుండా ముందు చర్య ఏం తీసుకుందాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పండి సార్. బట్ ప్రాబ్లం ఏంటంటే పాత సిస్టమ్ ఉంది, అంటే వీలైనంత వరకు ఎర్తింగ్ ఒకటి కంప్లీట్ చేయించుకుని కొన్ని ఏబీసీలు అంటే సెక్షనలైజ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే ప్రాబ్లం ఉన్న ఏరియాలో బంద్ పెట్టడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు అట్లుంది, కానీ ఇంకా ఎల్టీ లైన్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి పోల్స్ ఉన్నాయి. నేను ఏపిద్దామనే ఒక ఉద్దేశం అనేది ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 2 డీటీఆర్లు ఉన్నాయి, అవి 2 తీసి మంచిగా బింతలు వేసి నిలబెడితే అక్కడ ఫస్ట్ డీటీఆర్ కూడా ఉన్న ప్రాబ్లం పోతుంది. అదిగాక హుస్సేన్ రైస్ మిల్ ఉందా, అది మన ఫీల్డ్ నేను చెప్పే అదే అదే చెప్తున్నాను. లోడ్ సపరేట్ పీటీఆర్ పెడితే బాగుంటుంది కదా, అట్లా పెట్టలేదు. పీటీఆర్ని పెట్టలేదు, కానీ టెక్నికల్ ఇష్యూ ఏడుందని నాకు అర్థమైంది సార్. నేను ఇంకోటి మీరు చెప్పింది నేను అడుగుతా, పక్కన మైలారం ఉంటుంది కరెంటు, మన ఫిల్టర్ నుంచే పోతుంది, కొండూరులో ఉంటుంది, నగర్లో ఉంటుంది, కానీ సిరికొండ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. ఆ ఊరికి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక్కడికి ఏదైనా పని మీద వస్తారు, వాళ్ళు ఏమంటారంటే మీ సిరికొండనా, మీ మండలం హెడ్ క్వార్టర్ కరెంట్ ఉంటుందా, మా ఊరు అది ఎందుకు పోతుంది సమస్య మీతోటి రెక్టిఫై అవుతుందా లేదంటే మా గ్రామ ప్రజల నుంచి మేము నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇంకా మినిస్టర్లకు కానీ రెఫర్ చేయమంటే మీ తరపు నుంచి మాకు ఈ ఒక సమస్య ఉంది అని రెఫర్ చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మీతోటి అయ్యే ప్రయత్నం మీరు చేయండి, అంతేగాని ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే నా చేతులు ఉంటాయండి. ఇప్పుడు అక్కడ పోల్ లేవు, వాటిని వేయాలి, లైన్ ఎక్స్టెన్షన్ చేయాలి, ఉన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద కెపాసిటీ చేయాలంటే ఇవన్నీ నా చేతులు ఉంటాయి. కానీ చేయాల్సింది అంటే కొన్ని ఫైబర్ కన్వర్షన్లు ఒకటి అయినాయి, ఏబీసీ కొన్ని అయినాయి, ఇంకా పోల్స్ కూడా వచ్చినాయి. నేను ఏపీచే పనులు ఉన్నా, కానీ కొన్ని అగ్రికల్చర్ వర్క్స్ నడుస్తున్నాయి, కాంట్రాక్టర్ అట్లా బిజీ ఉన్నారు. అది అయిపోతే మనం టౌన్లో వాన కొట్టంగానే చేసుకోవాలి. సార్ ఈ కరెంట్ నువ్వు లైన్ మ్యాన్ అడిగితే ఏ రోజు ఒక రోజు కాదు, ప్రతి రోజు ఇదే ఎక్కువ తక్కువ అవుతున్నాయి. అది ఫ్రిడ్జ్లు కాలిపోతాయి, టీవీలు కాలిపోతున్నాయి. నేను లైన్ మ్యాన్ అడిగితే అదే మాట్లాడతా. బైపాస్ లో నా ఇల్లు షార్ట్ సర్క్యూట్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.